మక్కువతో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను ఆక్రమించాడు. కాలక్రమేణా అతనికి రాజ్యకాంక్ష ఎక్కువ కావడంతో ఇక్కడ నుండి కొన్ని వందల క్రోసుల దూరంలో ఉన్న కళింగ రాజ్యంపై అతని కన్ను పడింది. అప్పటి కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది రణసింహుడు. మాచిరాజు కళింగ రాజ్యంపై అనేక మార్లు చేసిన దండయాత్ర రణసింహుడి వీర పరాక్రమం ముందు విఫలమైంది. విజయం సాధించలేకపోయాను అన్న బాధతో కలత చెందిన మాచిరాజు అకాల మృత్యువాత పడ్డాడు. తదుపరి బైలుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. కళింగ రాజ్యాన్ని ఓడించి తండ్రి కోరిక నెరవేర్చాలి అన్న సంకల్పంతో తన మంత్రివర్గ సమావేశంలో అనేక వ్యూహరచనలు చేసి ఆ దిశగా పావులు కదిపి రణసింహుడిపై దండయాత్ర చేసి ఓటమి పాలయ్యాడు. బైలుడు కళింగ రాజ్యాన్ని గెలవాలంటే మానవ సైన్యంతో పాటు ఒక అతీతమైన శక్తి కావాలని నిర్ణయించుకున్నాడు.